పెద్దరికం హుందాతనం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కానీ బుచ్చయ్య చౌదరి గారికి వయసు పెరిగే కొద్దీ బహుశా కాస్త మరి మతిస్థిమితం లేకనో లేకపోతే ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్య తెలియదు, కానీ రోజు రోజుకి ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకే తెలియనటువంటి పరిస్థితులు తయారయ్యాడు. బహుశా మా సలహా ఏంటంటే ఏదైనా ఒకసారి డాక్టర్ కర్రి రామారెడ్డి గారు మనకి బాగా అందరికీ ఆప్తుడే, రాజమండ్రిలో అనేక డిగ్రీలు చేస్తున్నాడు కాబట్టి అటువంటి పెద్ద డాక్టర్ గారికి ఒకసారి ఏమైనా చూపించుకుంటే బాగుంటుందేమో. అసలు ఆయన మాట్లాడినటువంటి భాష ఇవాళ చూస్తే అసలు ఇంత నేను చాలా పెద్ద సీనియర్ నాయకుడిని, నా అంత రాజకీయ అనుభవం ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు అన్నట్టుగా కలరింగ్ ఇచ్చేటటువంటి బుచ్చయ్య గారు మరి ఈయన మాట్లాడినటువంటి మాటలు ఇవాళ చూస్తే నిజంగా ఆయనే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన హత్యా రాజకీయాల గురించి మాట్లాడతారు. అసలు హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. గతం నుంచి కూడా ఎన్టీ రామారావు గారిని మానసికంగా క్షోభ పెట్టి ఆయన చనిపోయేటట్టుగా చేసినటువంటి రోజు దగ్గర నుంచి మొదలుపెట్టి వంగవీటి మోహన్ రంగా గారిని పొట్టన పెట్టుకున్నటువంటి కార్యక్రమం కానీ మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అసలు గడిచినటువంటి 2 ఏళ్ళు చూస్తే మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని ప్రతిరోజు కూడా 365 రోజులు, ఈ రోజుకి దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి ఒక 550 రోజులు, ఒక 600 రోజులు దాటి ఉంటే కనుక ఈ 600 రోజుల్లోని ఏ ఒక్క రోజైనా ఎక్కడో ఒక చోట ఒక హత్యో, మానభంగమో లేకపోతే జరగరానటువంటి ఒక ఘోరమో విననటువంటి సందర్భం ఏ రోజైనా ఉందా? ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, ఆస్తి నష్టాలు కలగజేయడం, భౌతికంగా వాళ్ళ మీద దాడులు చేయడం, హత్యలు చేయడం, ఆఖరికి ఒక శాసనసభ్యుల కింద మంత్రుల కింద పనిచేసినటువంటి వాళ్ళ ఇళ్ళ మీదకి పంపించి నిప్పు పెట్టి ఇల్లుని తగలబెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నటువంటిది ఈ పెద్ద మనుషులు కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. అసలు బుచ్చయ్య గారు ఆయన వయసు కూడా మర్చిపోయి వైసీపీ ఎదవల్లారా అని చెప్పని మాట్లాడుతున్నాడు. మీరు అన్నటువంటి పదానికి మేము 4 అనగలం, మీరు వెదవల్లారా అని అంటే వెదవల్లారా అని చెప్పని అనగలం. కానీ మాకు మీకు కొంచెం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో మాకు నేర్పించినటువంటి భాష, రాజకీయాల్లో ఒక పద్ధతి, గౌరవం, ఏదైనా ఒక విమర్శ, సద్విమర్శ పద్ధతిగా ఉండాలనేటువంటి ఇదితో మా మాటలు కాస్త లిమిట్లో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడతాం. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మీరేదో అధికారం అనేటువంటిది శాశ్వతం, మనం ఏదంటే అది చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణిలో ఇవాళ మీ తాలూకా పనులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏదైతే ఎన్నికల్లో మీరు హామీలను ఇచ్చారో ఏ రోజైనా ఈ 2 సంవత్సరాల్లో వాటి గురించి ప్రస్తావన అనేటువంటి జరుగుతుందా? 2 సంవత్సరాల కాలంలో ఎవరికైనా ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక్కటంటే ఒక్క పెన్షన్ అయినా ఇచ్చారా? ఎవరికైనా కొత్తగా ఒక హౌసింగ్ లోన్ ఇచ్చారా? లేకపోతే మీరు చెప్పినటువంటి ఎన్నికల హామీ నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఎవరికైనా ఇచ్చారా? ఆడపడుచులకి నెలకి 1500 రూపాయలు 18 సంవత్సరాలు నిండితే చాలు ఇస్తామని చెప్పారు. దాని ప్రస్తావన ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఇవన్నీ పక్కకు పెట్టి ఎంతసేపు ఉన్నా కూడా ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిత్వ హననం చేయాలి, పర్సనల్గా టార్గెట్ చేసి ప్రతిరోజు నిందలు వేయాలి, బురద జల్లాలి, ఆ బురదను మేము కడుక్కోవాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మీ గురించి ఇవాళ నియోజకవర్గంలో కానీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కానీ లేకపోతే ఈ జిల్లాలో కానీ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి దయచేసి ఆలోచించుకుని క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, విఆర్ఓ ట్రాన్స్ఫర్లకి, పంచాయతీ సెక్రటరీ ట్రాన్స్ఫర్లకి కూడా కౌంటర్లు పెట్టి డబ్బులు వసూలు చేసి తప్ప ఆఖరికి ఆ పోస్టింగ్లు కూడా చేయలేనటువంటి పరిస్థితిలోకి
వచ్చారు మీరు అనేటువంటిది బయట మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఆఖరికి మీ తాలూకా చెంచాలను పెట్టి ఇసుక ర్యాంపుల్లోని ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్ కలెక్షన్ కౌంటర్లు మీరే పెట్టి కలెక్షన్లు తీసుకుంటున్నారనేటువంటి మాట ఈవేళ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. వాటిని డైవర్ట్ చేస్తూ ఈ రకమైనటువంటి పేలాపనలు నోటికి ఎంత వస్తే అంత మనం ఏం మాట్లాడితే అది చెల్లుబాటు అవుతుందని అనుకుంటే మంచి పద్ధతి కాదు. మీరేదో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకుముందు ఒకసారి ఆయన మీదకి కోట్లాడికి వెళ్తాం, ఆయన చంపేస్తాం, ఆయన కొట్టేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడారు. ఈవేళ మళ్ళీ తిరిగి ఆయన మీద హత్యా రాజకీయాలని, లేకపోతే మేమే నరుకుతాం. ఏంటి మీరు నరికేది? అసలు మీరు మామూలుగా మేమే వస్తాం పోనీ ఏ రోజో మీరే డేటు సెంటర్ అన్నీ డిసైడ్ చేయండి. గతంలో ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోండి. పాత స్టోరీలు అన్నీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆ కథలన్నీ మీకు గుర్తొస్తే మామూలుగా ఇంట్లోంచి బయటికి రారు మీరు మామూలుగా మేమే నరికేస్తాం. ఏంటి మీరు నరికేసేది? మామూలుగా అమెరికా 6 నెలల్లో 4 నెలలు అమెరికాలో ఉంటారు, మీరు 2 నెలలు వస్తారు. సడన్గా వచ్చి చంద్రబాబు దగ్గర ఏదోలాగా 4 మార్కులు కొట్టాలని చెప్పి ఏదో నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడడం, మళ్ళీ అడ్రస్ ఉండరు. మీలాంటి వాళ్ళు ఏదో పెద్ద ఊడబొడి చేసేటట్టుగా ఈ రకమైనటువంటి భాష మంచిది కాదు. దయచేసి మీ వయసుకు తగ్గట్టుగా హుందాగా ప్రవర్తించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. రాజమండ్రిలో రేపు పుష్కరాలు జరగబోతూ ఉన్నాయి. ఈ రోజుకి ఎక్కడా కనీసం ఒక ఇసుక రేణు వేసి ఏ రకంగా పుష్కరాల పనులు చేయాలనేటువంటి జ్ఞానం లేదు మీకు. 29 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు మీరు గత పుష్కరాల్లో. అవి మర్చిపోయారేమో. మళ్ళీ కనీసం ఇంకొక 1 ఇయర్ కూడా లేదు ఇంక దాదాపు. ఈ సంవత్సరంలో కనీసం ఇప్పటిదాకా శాంక్షన్లు కానీ, వాటి మీద ఒక ప్రాపర్ రివ్యూ కానీ, ఒక మీటింగ్ కానీ, ఒక ప్లానింగ్ కానీ ఏమీ లేదు. అంటే ఏం చేస్తారనంటే ఇంకొక 4-5 నెలలు గడిచిపోయేంత దాకా వెయిట్ చేసి ఆఖరిలో హడావుడిగా శాంక్షన్లు ఇచ్చినట్టుగా మామ అనిపించి వాటిని మనకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు అయ్యి మేనేజ్ చేసి వాళ్ళకి ఇప్పించి అందులో మనకి ఏ రకంగా ఆమ్యామ్య జరగాలో చూసుకునేటటువంటి కార్యక్రమం. ఆ పుష్కరాల మీద శ్రద్ధ పెడదాం. ఏ రకంగా రాజమండ్రి నగరానికో లేకపోతే తూర్పుగోదావరి జిల్లాకు మేలు జరిగేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చాం ప్రజలకు. మనం రేపన్న నాడు ప్రజల్లోకి వెళ్తే చేదరించుకుంటారు ప్రజలు మనల్ని అనేటువంటిది ఆ ఆలోచనలో లేరు మీరు. ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, చంద్రబాబు గారి దగ్గర లేకపోతే లోకేష్ దగ్గర ఏ రకంగా మార్కులు కొట్టాలి. దయచేసి ఈ పద్ధతి మార్చుకోండి, లేకపోతే మీరే ఇబ్బంది పడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరు ఏదో నరకడాలు, ఎదవలు, చంపుతాం ఇటువంటి నోటుకొచ్చినటువంటి పేలాపనలు పేలితే మీరు మీ వయసు పెద్దది కాబట్టి కనీసం మాకు కాస్త హుందాతనం గౌరవం ఉంది కాబట్టి ఇక్కడతో ఆగుతున్నాం. ఇక ఇంకొకసారి మళ్ళీ ఇట్లా ఈ రకంగా అతిగా మాట్లాడితే మీకు అధికారం కావాలేమో. మీరు మాట్లాడేటువంటి మాటల్లో మా చేతుల్లోనే అధికారం ఉంది. మీ అధికారం ఎవరు కావాలి? బోర్డు అధికారం. మా వెనకాల జనం ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అధికారాలతో పని లేదు. రేపన్నాడు ఇంకొకసారి ఇటువంటి మాటలు ఇంకొకసారి రిపీట్ చేస్తే కనుక ఖచ్చితంగా బుచ్చయ్య గారు దానికి తగినటువంటి ఇబ్బంది మాత్రం పడేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకుని మాట్లాడమని చెప్పి మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.